హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ పసిపిట్టల స్టోరీస్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో భోగి ఎలా జరుపుకున్నామో పిల్లలతో కలిసి గడిపిన అందమైన క్షణాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. భోగి అంటేనే కొత్తదనానికి స్వాగతం కదా! ఇప్పుడు ఉదయం పూట భోగి మంటలు వేస్తున్నాము. పాత వస్తువులు వేసి చెడు అలవాట్లన్నీ వదిలేసి కొత్త ఆశలతో ఈ పండుగను జరుపుకుంటాము. అందుకే మనం ఈ భోగి సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా ఆ రోజు మనం మంచిగా రంగురంగుల ముగ్గులు వేసుకుంటాం ముందల. ఆ రోజు చిన్నగానే నాకొచ్చినట్టు చిన్న ముగ్గు వేసేసుకొని, ఇంకా దాంట్లో కలర్‌లన్నీ నింపేసుకున్నాను. నింపుకున్నాక ఇంకా నేను దాంట్లో మధ్యలో గొబ్బెమ్మలు పెట్టుకొని, ఇంకా పూజ చేసేసుకున్నాను. ఇంకా లోపటికెళ్ళిపోయి ఆ రోజంతా ఇంకా మనకు పండగలంటేనే రూమ్ నీట్ చేసుకోవడము మొత్తము అదంతా ఉంటది గదండీ! ఇంకా భోగి ముందే నేను ఇల్లంతా కడుక్కున్నా. అయినా సరే ఇంకా ఆ రోజు ఇల్లు మొత్తం నీట్ చేసుకొని, ఇంకా ఊడ్చి, తూడ్చి మొత్తం నీట్ చేసేసుకున్నా అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కని ఇంకా నేను రాగి జావ పెట్టేసి, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా భోగి స్పెషల్ కలగూరకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా కలగూర భోగి రోజు అందరూ చేసుకుంటారు. మా దగ్గర గానీ, మా ఇంటి దగ్గర అది కొంతమందికి కలగూర అంటే ఏందో తెలవదని జెప్పిర్రు. కానీ మా చిన్నప్పటి నుండి కలగూర ఇంకా సజ్జ రొట్టెలు జేస్తారు. దాని టేస్ట్ చాలా బావుంటది. కానీ ఆ టేస్ట్ అమ్మ చేసిన టేస్ట్ మాత్రం ఎప్పటికీ రాదు. సరే ఇంకా మనం భోగి రోజు చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాం. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని క్యారెట్స్, కట్ చేసుకున్న ఆకుకూర, ఇంకా చిక్కుడుగాయ, ఆహ్, బీన్స్, ఇంకా క్యారెట్, ఇంకా అవన్నీ ఏసుకున్నాక టమాటాలు సారీ వంకాయలు, ఆలుగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని మనము టమాటా కూడా కలుపుకోవాలి అందులో. ఇప్పుడు అందులో టమాటాలు, ఇంకా పసుపు, ఉప్పు, నూనె కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఆ కూర అంతా కలుపుకొని మనం ఇంకా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం కలుపుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఆ కూర దగ్గరికి అయ్యేదాకా మూత పెట్టుకొని మగ్గిస్తూ ఉండాలి. ఇంకా కూర కొంచెం దగ్గర పడతా ఉంటుందన్నమాట. ఇంకా దగ్గర పడ్డాక మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకొని అది అట్లా దగ్గరికి అయినాక మనం అందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి. అది కలుపుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టి అది దగ్గర అయ్యేదాకా ఇంకా మగ్గించుకోవాలి. ఇది ఎంత దగ్గరకైతే అంత టేస్ట్ ఉంటుంది. అందులో మనం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అది దగ్గర పడ్డాక యాడ్ చేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే. ఇంకా నెక్స్ట్ సజ్జ రొట్టె కోసం ఒక గిన్నె తీసుకొని అందులో పిండి మనకి ఎంత కావాలో అంత పిండి వేసుకొని వేడి చేసిన నీళ్ళతోనే కలుపుకోవాలి. అప్పుడైతేనే మనకు ఆ పిండి అనేది జిగి ఉంటుంది. జిగి అంటే మనకి జొన్న రొట్టె సాగుతుంది అన్నమాట మంచిగా. చల్ల నీళ్ళతో కలిపితే సజ్జ రొట్టె సరిగ్గా రాదు. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. నాకు అంత అలవాటు లేదు. మామూలుగా నా వరకు నేను చేసుకోగలుగుతా సజ్జ రొట్టెలు. సజ్జ పిండి ఒక బౌల్ లాగా చేసుకొని నువ్వులలో అద్ది మనం పొడి పిండిలో అద్దుకొని సజ్జ రొట్టెలు కొట్టుకోవాలి. మనం అట్లా రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోవాలి. మీకు ఎంతమందికి సజ్జ రొట్టెలు ఇష్టమో కామెంట్ చేయండి. అసలు సజ్జ రొట్టెలు ఎప్పుడన్నా తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా సజ్జ రొట్టెలు కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకోవడమే. ఇంకా ఈవినింగ్ అవుతుండగా నేను పూజ చేసేసుకున్నాను. మార్నింగ్ ఆల్రెడీ చేసేసుకున్నాను. ఈవినింగ్ ఇంకా పిల్లలకి భోగి పళ్ళు పోద్దాం అన్నట్టు ఇంకా దీపం పెట్టుకొని ఇంకా భోగి పళ్ళు కలుపుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే కలుపుతుంటే మా పిల్లలు కూడా వచ్చి నేను కూడా కలుపుతా అమ్మా అని అంటే సరేలే ఇంకా అందరం కలిపి ఫస్ట్ పువ్వులు, రేగి బండ్లు, చాక్లెట్స్, ఇంకా అందులో కొన్ని కాయిన్స్ కూడా కలుపుకున్నాము. ఇంకా నేను కలుపుతుంటే మా పిల్లలు కూడా నేను కూడా కలుపుతాను అంటుంటే పెద్ద పిల్లలు కలిపేశారు. మా చిన్న పాప అదంతా చూస్తుంది.
మా చిన్న పాపది ఫస్ట్ భోగి అండి. ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టేసి ఇంకా భోగి పళ్ళు కలుపుకొని వాళ్ళకి లెఫ్ట్కి 3 టైమ్స్ రైట్కి 3 టైమ్స్ తీయాలి. ఇంకా మా బాబుకి పోస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మా పాపకి పోస్తున్నాను. ఇంకా వాళ్ళు కొంచెం ఆ పువ్వులు అట్లా వేస్తుంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఆరతి ఇచ్చేసి మా చిన్న పాపకు కూడా నేనే ఫస్ట్ పోసిన అనమాట. ఇది మా చిన్న పాప ఫస్ట్ భోగి పండుగ అండి. ఇంకా ఇలా చిన్నగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ అమ్మనే పోయాలంట, నాకు కూడా తెలియదండి. ఇంకా నేను ఫస్ట్ భోగి పళ్ళు పోసేసాను మా పిల్లల ముగ్గురికి. ఇదేనండి మా భోగి పండుగ. ఇలా సింపుల్గా చిన్నగా సెలబ్రేట్ చేసేసుకున్నాము. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మా చిన్న పాప అయితే అస్సలు ఆగుతలేదు. మొత్తం అవన్నీ పూలు నోట్లో పెట్టేసుకోవాలని చూసేస్తుంది.